రామం దశరథం విద్ధి, అడవుల్లో రాముణ్ణి దశరథ మహారాజుగా నీ తండ్రిగా భావించి, మాం విద్ధి జనకాత్మజ, నీ తల్లైన సుమిత్రని సీతలో చూసుకో. అంటే నీకు రాముడు సీత తల్లి తండ్రి. అయోధ్య అటవీం విద్ధి, అయోధ్య నగరాన్ని అడవిలోనే చూసుకో. అంటే నీకు రాముడు ఎక్కడుంటే అదే రాజ్యం, అదే సుఖం. గచ్చతాత యథాసుఖం, వెళ్ళి క్షేమంగా వెళ్ళి. అదే లక్ష్మణుడు వచ్చి నేను అడవికి వెళ్తానమ్మా అన్నప్పుడు, పిచ్చివాడు అడవికి నువ్వెందుకు రపోవాలి, ఎంత కైక ఇదైనా కౌశల్య తర్వాత నేనుగా, నా కొడుకు నువ్వుగా, నీకే రాజ్యం ఇవ్వాలి, అక్కడదేం చెల్లదు, ఉండమనలేదే ఆ తల్లి, అన్నసేవ చేసుకో, అన్నతోటే వెళ్ళమని. ఇక్కడ ఇంకొకటి ఉంది ఈ శ్లోకానికి అంతరార్థం. రామం దశరథం విద్ధి, దశరథుడు అంటే విష్ణువు అనే అర్థం కూడా. రాముణ్ణి విష్ణువుగా భావించు. మాం విద్ధి జనకాత్మజ, మాం అంటే లక్ష్మీదేవి, జనకాత్మజ సీతని లక్ష్మీదేవిగా భావించు. అయోధ్య అటవీం విద్ధి, వైకుంఠానికి కూడా అయోధ్య అని పేరు, కాబట్టి అడవినే వైకుంఠంగా భావించు. ఆ వైకుంఠం అది అడవి, వైకుంఠవాసుడు రాముడు, ఆమె మీ వదిన సీత లక్ష్మి. వెళ్ళయ్యా అని చెప్పిందంటే వైకుంఠంలో ఉన్నట్టుగా భావించుకొని వెళ్ళండి అని చెప్పి పంపించింది. అంతకంటే గొప్ప ఏమి.